పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మేము జలాలు ఒక 10 కాయలు తీసుకున్నాము. వాటిని ఒక గంట సేపు వాటర్‌లో ఉంచి, తర్వాత ముచ్చిక కట్ చేసి, క్లాత్‌తో తడి లేకుండా బాగా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని ముక్కలు చేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేయండి. మాకు మొత్తం 4 డబ్బాల ముక్కలొచ్చాయి. డబ్బా కింద సన్నగా పైన లావుగా కాకుండా డబ్బా మొత్తం ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి. 4 డబ్బాల ముక్కలకి ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా కారం, అర డబ్బా మెంతిపిండి, అర డబ్బా ఆవపిండి, అలాగే 2 లీటర్ల వేరుశనగ నూనె, ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తొక్కతీసి పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్‌లన్నిటిని ఒక ప్లేట్‌లో ఏసి బాగా కలుపుకోండి. అలాగే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఈ ముక్కల్ని ఆయిల్‌లో ముంచి ఆ పౌడర్‌లో ఏసి బాగా కలపండి. ఈ ముక్కలన్నిటిని మీరు పచ్చడి ఏ గిన్నెలో అయితే పట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా ఆ గిన్నెలో ఏసి మిగిలిన ఆయిల్ మొత్తాన్ని ఆ ముక్కల మీద పోసి మళ్ళీ బాగా కలిపి గిన్నె మీద మూత పెట్టి ఒక పక్కన పెట్టేసేయండి. మూడవ రోజున ఒకసారి పచ్చడి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ చూడండి. ఏమన్నా మీకు ఉప్పు, కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా లైట్‌గా యేసుకొని బాగా కలిపేసి జాడీలో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.